వెల్కమ్ టు రాలిస్ కిచెన్. ఈరోజు రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్లో భాగంగా 1 పాట్ రెసిపీ ఆలూ క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పొటాటోస్ అన్నీ కూడా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే కర్రీ క్రిస్పీగా ఉండి మంచి కలర్ కూడా వస్తుంది. ఆలు క్యాప్సికమ్ చక్కగా ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత చివరగా 2 స్పూన్లు కొబ్బరి కారం కానీ పప్పుల పొడి కానీ వేసి కలుపుకుంటే టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయినట్లే. పప్పుల పొడి, కొబ్బరి కారం వీడియో మన ఛానల్లోనే ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాను. లింకు పిన్ కామెంట్లో ఇస్తాను, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. అంతేనండి, ఈ ప్రాసెస్లో ఆలూ క్యాప్సికమ్ ఫ్రై ఒకే ఒక గిన్నెలో 10 నిమిషాలు చేసేయచ్చు. మీరు కూడా ఆలూ క్యాప్సికమ్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియపరచండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం రాలిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.